హలో ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. ఏమైందంటే మనకు క్యాండిడేట్ లాగిన్లో ఏదైతే ఉందో మనకు అక్కడ రిజల్ట్లో మనకు ఫైనల్గా యాడ్ అయినటువంటి మార్క్స్ అనేవి పెరగలేదండి. ఇంకా కొంతమందికి వేరే వేరే మార్క్స్ చూపిస్తున్నాయి. అలానే టెట్ మార్క్స్ డిఫరెంట్ మార్క్స్ యాడ్ అయ్యాయి. సో వీటన్నింటిని కూడా గవర్నమెంట్ సార్ట్అవుట్ చేస్తుందండి. వెరీ సూన్ దీని మీద మనం యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది మెయిన్గా ఇలా ఎందుకు జరిగిందంటే అండి, మనకి ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేసి ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్పులు అనుగుణంగా మనకి ఇంకా అప్డేట్ అనేది రాలేదండి. మ్యాక్సిమం రేపటి లోపల దీన్ని అంతటిని సరి చేస్తారని నేను అనుకుంటా ఉన్నానండి. లేదంటే 1 or 2 డేస్లో ఖచ్చితంగా దీని మీద అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. క్యాండిడేట్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే డిఎస్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి, చాలా బిగ్ ప్రాసెస్ అండి. చాలా లక్షల మంది రాశారు, మోర్ దెన్ 5 lakhs మెంబర్స్ రాశారు. సో కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి, కరెక్ట్గా చేయాలంటే టైం పడుతుందండి. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరీ సూన్ మనకు అన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరుగుతుందండి.